అది రెండు సైడ్లు కదా. వావ్ తమ్ముడు, నువ్వు మాత్రం మంచి దీంట్లో మంచి ఎక్స్పర్ట్ లాగా ఉన్నావు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు మేము రావడం జరిగింది. ఈ జూలై ఆగస్ట్ నెలల్లో మనకు తెలిసిందే కదా, వరి సాగు అనేది జరుగుతుంది. సో ఈ వరి నాట్లు, వరి ఆకు తీయడం అవి జరుగుతున్నాయి. సో మేము ఇప్పుడు మీకు ఏ విధంగా చూపిస్తామంటే, వరి ఆకును ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా దాన్ని కట్టి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఉడుస్తారు అనేది మేము సరికొత్త వీడియోగా మీకు చూపిస్తాం. వరి ఆకుని తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే, దీన్ని సహకారంతో మనం కట్టుకొని ఆ పొలం నుంచి ఈ పొలం వరకు తీసుకెళ్తాం కావున, సో దీన్ని యూజ్ చేసుకొని మనం కట్టుకొని తీసుకెళ్తాం అనమాట. సో ఇప్పుడు మనం వరిని మేము తీస్తున్నాం కాబట్టి, తీసే ముందు మనకేంటంటే ఇలాగ తీయడం కంటే మనకు ఎక్కువ నడుము నొప్పి అనేది వచ్చేస్తుంది. కాబట్టి మేము సరైన పరికరం పట్టుకొని వచ్చాము. ఇదిగో స్టూలు. ఈ స్టూల్ పట్టుకొని ఏం చేస్తామంటే ఇక్కడ కూర్చొని హాయిగా మేము లాక్కుంటాం అనమాట. అప్పుడు ఈజీగా అవుతుంది అనమాట. ఇదిగో మా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు అయితే వరి ఆకును తీయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం వరి ఆకును తీసి మీకు కట్టకట్టి ఎలా చేయాలనేది చూపిస్తాం మీకు. అది రెండు సైడ్లు కదా. వావ్ తమ్ముడు, నువ్వు మాత్రం మంచి దీంట్లో మంచి ఎక్స్పర్ట్ లాగా ఉన్నావు. చాలా చక్కగా లాగుతున్నావు ఈ వరి ఆకుని. లాగే విధానం అది చిన్న చిన్నది అలవాటు కనుక ఇలాగ నేను రెండు చేతులతో కూడా లాగేయగలను. మల్టీ టాలెంటెడ్ అనమాట ఈ పనిలో. కానీ మీరు ప్రయత్నించకండి. ఈ చేయి లాగేసుకున్నారు మొత్తం కలిపేస్తారు. చూడండి, లేదంటే మనం లాగలేకపోతే ఇది మొత్తం పోద్ది అనమాట. చూడండి, చిన్న చిన్న వేర్లు ఉన్నాయి కదా ఇవి ఫ్రెండ్స్, తెగిపోతాయి. చూపిస్తాను ఇప్పుడు. ఇవి ఉన్నాయి కదా, సరే లేకపోతే ఇవన్నీ తెగిపోయాయి అనుకో, ఇది నాటుకోదు అనమాట. చూడండి, ఇదిగో ఆల్రెడీ అన్న తెంచేసాడు. ఇదిగో అయిపోయింది అనమాట. చూడండి, ఇదేమో వేలుది. ఈ విధంగా మనం నీట్గా లాక్కోవాలి. ఓకే తమ్ముడు, ఎలా ఉంది ఈరోజు? వస్తుందా లేదా? అలాగే కొంచెం మరి అలవాట్లేని పని అయినా సరే నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మరి ఫ్యూచర్ లో తప్పదు కాబట్టి అవును నేర్చుకోవాలి. ఇప్పటివరకు మరి నేను పెద్దగా చేయలేదు కాబట్టి అంత రావట్లేదు, కానీ పర్లేదు, కొంచెం అలా అలవాటైంది. మట్టిలో పుట్టిన వాళ్ళము మట్టి మనుషులమండి మనము. మట్టి అండి, మట్టి పుట్టిన గట్టి మనుషులు. గట్టి మనుషులమే, అంతే అయిపోద్ది కదా. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే కొన్ని తీసాము. ఇదిగో మొత్తం ఇప్పటివరకు మేము ఆకు తీసినవి మొత్తం ఇది చూడండి. దీన్ని ఇప్పుడు మేము పట్టుకెళ్తాం, నాటడానికి తీసుకెళ్తాము. ఇంకో పొలం దగ్గర అవుతుంది కాబట్టి అక్కడ నాటడానికి తీసుకెళ్తాం. చేసాం బాగాలేదండి ఇక్కడ. ఇదిగో ఫ్రెండ్స్, దీన్ని ఎక్కడైతే మనము పొలం కలుపుకున్నామో అక్కడ తీసుకెళ్ళి మనం నాటాలన్నమాట. ఈ వరి నాట్లు రండి, వరి నాట్లు ఎలా నాటాలో కూడా మీకు చూపిస్తాం. ఇదిగో గట్లు కూడా ఇలా చెక్కాలన్నమాట. చూడండి, పూర్తి చేయలేదా?
చల్లుకోవాలన్నమాట. ఓ ఇదిగో ఇదిగో ఇలా వేసేసుకోవడం అనమాట. మనం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే వేసుకున్న తర్వాత రంగంలోకి దిగుదాం. ఇప్పుడు అగ్రికల్చర్లో చెప్పేది ఏంటంటే పురుగులట్టు తయారైపోయాయి కదా, యాక్చువల్గా ఇది ఉంటుందా, ఇది ఉంటుందా, దీన్ని యాక్చువల్ కట్ చేసేయాలన్నమాట. ఇది యాక్చువల్గా ఈ షుగర్ కట్ చేసేసి దీన్ని ఇలా తొక్కేసుకోవాలి. ఇక్కడ గుడ్లు అట్టు ఉంటాయి కదా, ఏం అవ్వకుండా అనమాట, పాడవకుండా ఇలా తొక్కేసుకోవాలి. తొక్కేసుకున్న తర్వాత వరి నాట్లు కూడా ఎలా నాటాలంటే స్ట్రైట్గా నాటాలి యాక్చువల్గా. ఇది మీకు అగ్రికల్చర్ నేర్పిస్తారు, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలాగా లైన్గా నాటాలి యాక్చువల్గా. కానీ మనం ఎలా పడతాం నాటేస్తాం, కానీ లైన్గా వేసుకోవాలన్నమాట యాక్చువల్గా. ఇలాగా ఇలా లైన్లో వేసుకోవాలన్నమాట. ఇలా లైన్ వేసుకుంటే తాడేసుకోవాలి యాక్చువల్గా. అంటే ఏదైనా తెగులు వచ్చినప్పుడు కూడా రాకుండా ఉంటుందని చెప్తారు. ఇలాగ లైన్ వేసుకోవాలి యాక్చువల్గా. ఇలాగా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగా మొత్తం మా కుటుంబంతో సహా అందరు వచ్చారు, మా ఫ్యామిలీ అందరూ. ఇదిగో చూడండి, ఒకే వైపు నుంచి చూడడం వల్ల మనకు పని జరగదని చెప్పేసి ఆ మూల కొంతమంది, ఈ మూల కొంతమంది అలా ఉడుస్తారు, ఈజీగా పని జరగాలనే ఉద్దేశంతో. తమ్ముడు మాట్లాడట్లేదు, చాలా ఉంది ఈరోజు ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు పొలం ఉడుపుకైతే మేము సిద్ధపడిపోయామన్నమాట. మరి ఇది ఎందుకు ఇలా చేసామంటే, దమ్ము తొక్కినప్పుడు మనకు ఎత్తు పొలాలు ఉంటాయి కదండి, అప్పుడు దానికి మనము నీట్గా మళ్ళీ సర్దుకోవాలంటే దీన్ని తయారు చేసుకుంటాం అనమాట. అందుకని ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్స్ అంతా ఉడుస్తున్నారు, నేనేమో నీట్గా దీన్ని సర్దిస్తున్నాను. మా కోసం అయితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. పొలం అయితే అయిపోతుంది చూడండి. మేమైతే ఇప్పటి వరకు ఈ పొలాన్ని అయితే ఉడిసేసాము, అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి చిన్న ఆవు పేడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఊర్లో నుంచి తీసుకొచ్చింది. వీటిని ఈ విధంగా మేమైతే కలుపుకుంటాం అన్నమాట, మనకు ఎరువు కోసం. పచ్చి పేడనే చూడండి. ఇది ఏంటంటే బలాన్ని ఇస్తుంది అనమాట. ఇది అంటే నేచురల్ గా మనకు ఎరువులు, మామూలు ఎరువులు ఇలాంటివి డిఏపి లాంటివి ఉంటాయి కదండి, వాటిని అయితే మేము వాడమండి. ఈ విధంగా అయితే మేమైతే పంటకు ఎరువు అనేది ఉపయోగిస్తామండి, ఆవు పేడ తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ పద్ధతి నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకా ఏమైనా మీకు కొన్ని ఉపాయాలు, నేచురల్గా చేయాల్సినటువంటి ఎరువులు ఏమైనా ఉంటే తెలియపరచండి, అలాగే మేము కూడా ఫాలో అవుతాం. ఇది ఫ్రెండ్స్, ఇది మొత్తం కలిపేస్తే ఇలాగా ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది కదండి, ఈ వాటర్ నుంచి అంతా అలా కూడా కలిసిపోద్ది అనమాట. ఇప్పుడు దాకా అయితే మేము చేసిన పని మీకంతా చూపించాము. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మరొకరికి బూస్ట్ అవ్వాలంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు అనేది చిన్న సపోర్ట్ కనుక మీరు ఇస్తే మరిన్ని ఇంకా వీడియో రూపంలో మీతో పంచుకోవాలని మేమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. కాబట్టి మీ సపోర్ట్ అయితే మాకు అందిస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.